అందరూ వీడియోస్ చూస్తున్నారు, వెరీ గుడ్. మీలో పరిజ్ఞానాన్ని మరింతగా పెంపొందించుకోండి. ఓకే, గత 18 సుమారు 20 సంవత్సరాల నుంచి ఈ విభాగంలో ఉన్నానండి. నా స్టూడెంట్స్ మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో వ్యాయామ విద్యలో స్థిరపడి ఉన్నారు. వాళ్ళు చక్కగా నా వద్దనే విద్య అభ్యసించారు ఈ ఫిజికల్ ఎడ్యుకేషన్కి సంబంధించి. ఓకే, మీకు ఏమైనా డౌట్లు ఉంటే నాకు కామెంట్ చేయండి, యూట్యూబ్ కామెంట్స్లో కామెంట్ చేయండి. ఓకే, మీకు ఇంకొక డౌట్ ఏంటంటే ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందా? ఒకటి సార్, ఒకటి మేడం, మీరు ఎగ్జామ్ కోసం మర్చిపోండి. ఆల్రెడీ మీరు ఎగ్జామ్ ఎప్పుడు పెట్టినా ఏంటంటే మీరు ఎగ్జామినేషన్ ఎప్పుడు పెట్టినప్పటికీ మీరు దాంట్లో విన్ అవ్వడానికి చేయగలిగే ప్రయత్నం మాత్రమే చేయండి. ఇవన్నీ మీరు ఆలోచించద్దు. నోటిఫికేషన్ ఎప్పుడు ఏంటి, నోటిఫికేషన్ ఇచ్చేసాడు ఆల్రెడీ. ఈ ఎలక్షన్స్ అవుతాయి, అయిన తర్వాత ఏదో గవర్నమెంట్ ఫామ్ అవుతుంది, ఆ తర్వాత నోటిఫికేషన్స్ మరి ఒక 2 నెలల గ్యాప్లో ఇవన్నీ యథావిధిగా అన్నీ జరిగిపోతాయి. కాబట్టి ఈ పరిణామాల మీద మీరు దృష్టి పెట్టవద్దండి. ఓకే, నా సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే సీరియస్గా ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్ ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీ కాన్ఫిడెన్స్ కోల్పోవద్దు. మీ ప్రిపరేషన్ని నిరంతరం కొనసాగించండి. ఓకే, మనం రాబోయే 15వ తారీఖు తర్వాత నుంచి మ్యాక్సిమం మాకు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఆన్లైన్ క్లాసులు ప్రారంభించాలని అనుకుంటున్నాం. ఓకే, వెరీ గుడ్. మనం క్లాసులోకి వెళ్ళిపోదాం. వర్గీకరణ అసలు ఈ వ్యాయామ విద్యలో వర్గీకరణ ఎందుకండి? 6వ తరగతి కుర్రోడు ఉంటాడు, 7వ తరగతి కుర్రోడు ఉంటాడు, 8వ తరగతి కుర్రోడు ఉంటాడు. అందరినీ కలిపి టోర్నమెంట్ లేదా ఇంట్రామ్యూరల్స్ లేదా ఎక్స్ట్రామ్యూరల్స్ తీసుకెళ్ళాం పిల్లల్ని. అందరినీ కూడా ఒకే గ్రూప్లో ఆడించేస్తామా? ఒకడు పొట్టిగా ఉంటాడు, ఒకడు పొడుగ్గా ఉంటాడు, ఒకడు లాంగ్గా ఉంటాడు, ఒకడు మరీ ఫ్యాటీగా ఉంటాడు. ఇలా చేయడం వల్ల అందరినీ ఏక గ్రూపులో ఆడించేయడం వల్ల ఏం జరుగుద్ది? వ్యాయామ విద్య బోధనలో కుంటుపడిపోతుంది. వ్యాయామ విద్య పెద్దవాళ్ళతో మనం ఏమాడతాం? అన్నయ్య చాలా హైట్గా ఉన్నాడు, మనం ఆడలేం సరిగ్గా. కాబట్టి ఈ విధంగా జరుగుతుందన్న ఉద్దేశంతో ఈ వర్గీకరణ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. సాధారణంగా స్కూల్ గేమ్స్కి ఒక వర్గీకరణ ఉంటుంది, అండర్ 14కి ఒక వర్గీకరణ ఉంటుంది, అండర్ 17కి ఒక వర్గీకరణ ఉంటుంది. ఇది స్కూల్ గేమ్స్ వరకునండి. అదేవిధంగా మనం అసోసియేషన్ మీట్స్ చూసుకున్నట్లయితే ఒక్కొక్క గేమ్కి ఇప్పుడు ఖోఖోలో ఉన్నట్లయితే అంటే 250 పాయింట్స్ 260 పాయింట్స్ ఉన్నాయి. అది కబడ్డీలో ఉన్నాయనుకోండి, వాళ్ళ ఏజ్ కేటగిరీ హైట్ వెయిట్ చూస్తారు. ఇలా చేయడం వల్ల ఏమవుతుంది? ఈక్వల్ ఎబిలిటీస్ ఉన్న వాళ్ళు పోటీ పడతారు. వ్యాయామ విద్యలో ఇంకా ఇంట్రెస్ట్తో పిల్లలు పాల్గొంటారన్న ఉద్దేశంతో ఈ క్లాసిఫికేషన్ చేయడం జరిగిందండి. ఓకే, హైట్కి తగ్గి హైట్ దేంట్లో ప్రాధాన్యత ఇస్తారు చూడండి. వాలీబాల్ ఏంటంటే అథ్లెటిక్స్ అటువంటి విభాగాల్లో ఏం జరుగుతుందంటే హైట్కి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా వెయిట్ కేటగిరీస్ దేంట్లో ఉంటాయి? రెజ్లింగ్ ఇంకా వెయిట్ లిఫ్టింగ్, జూడో, ఈ విభాగాల్లో వెయిట్ కేటగిరీస్ ఉంటాయి. అసలు ఆ వ్యాయామ విద్య బోధించేటప్పుడు విద్యార్థుల్ని ఏ గ్రూపులుగా తయారు చేసుకోవాలి? ఏంటంటే ఏ గ్రూపులుగా తయారు చేసుకోవాలి? సజాతీయ గ్రూపులుగా తయారు చేసుకోవాలి. ఏంటంటే సజాతీయ గ్రూపులుగా విభజించుకోవాలి. ఓకే, సజాతీయ. ఈ క్లాసిఫికేషన్ వల్ల ఏమవుతుంది? క్లాసిఫికేషన్ ద్వారా మనం వ్యాయామ విద్య అనుకున్న లక్ష్యాలను సాధించవచ్చండి. ఏంటంటే వ్యాయామ విద్యలో అనుకున్న లక్ష్యాలను సాధించవచ్చు. అదేవిధంగా ఈ క్లాసిఫికేషన్స్ ఆధారంగా ఇంట్రామ్యూరల్స్ మరియు ఎక్స్ట్రామ్యూరల్స్ పోటీలను మనం నిర్వహించుకోవచ్చు. ఏంటంటే ఇంట్రామ్యూరల్స్ మరియు ఎక్స్ట్రామ్యూరల్స్ పోటీలను మనం నిర్ణయించుకోవచ్చు. ఓకే, ఈ క్రమంలో ఓకేనండి, ఈ క్రమంలో మనం ఏ అంశాలను మనం పరిగణలోకి తీసుకోవాలి? వయస్సు, ఎత్తు, బరువు. వయస్సు, ఎత్తు, బరువులను ఆధారంగా తీసుకోవాలి. ఈ ఆధారంగా తీసుకున్న తర్వాత వయస్సు, అసలు వయస్సు ఎన్ని రకాలు?
ఓకే, ఈ విషయాన్ని పక్కన పెడదాం. మన వ్యాయామంలో వచ్చేటప్పటికి సాధారణంగా ఎత్తుని అంగుళాల్లో కొలుస్తామండి. బరువును వచ్చేటప్పటికి పౌనుల్లో కొలుస్తాం. మీకు ఎగ్జామినేషన్లో వ్యాయామవిద్య వర్గీకరణ యందు ఏంటంటే వ్యాయామవిద్య వర్గీకరణ నందు ఎత్తును దేంట్లో కొలుస్తారు? అంగుళాల్లో కొలుస్తాం. బరువును దేంట్లో కొలుస్తాం? పౌనుల్లో కొలుస్తాం. నెక్స్ట్ ఇప్పుడు వయసుకి వచ్చేద్దాం. ఓకే, వయసు విషయంలోకి వచ్చేద్దాం. వయస్సు ఏంటంటే వయస్సు చూసుకున్నట్లయితే ఫిజికల్ ఎడ్యుకేషన్లో 4 రకాల వయసులను మనం పరిగణలోకి తీసుకోవచ్చు. ఒకటి కాలక్రమానుసార వయస్సు, కాల క్రమానుసార వయస్సు. దీన్ని ఏమంటామంటే క్రోనలాజికల్ ఏజ్. మనం ఈ టాపిక్ ఖచ్చితంగా మీకు కూలంకుషంగా వచ్చినట్లయితే 4 బిట్లు ఖచ్చితంగా వస్తాయండి. ఓకే, 4 బిట్లు ఖచ్చితంగా వస్తాయి. వీడియో పూర్తిగా చూడండి. క్రోనలాజికల్ ఏజ్. అసలు క్రోనలాజికల్ ఏజ్ అంటే ఏంటి? మనం స్కూల్లో జాయిన్ అవుతుంటాం. స్కూల్లో జాయిన్ అయినప్పుడు ఏమడుగుతాడు అంటాడు? పుట్టిన తేదీ అడుగుతాడు. పుట్టిన తేదీ దేని ద్వారా తెలుస్తుంది? మనకి క్యాలెండర్ ద్వారా తెలుస్తుంది. చూసారా? పాఠశాలలో జాయిన్ అయ్యేటప్పుడు ఏ వయసుని ఆధారంగా తీసుకుంటాం? కాలక్రమానుసార వయసుని తీసుకుంటాం. కాలక్రమానుసార వయస్సు క్రోనలాజికల్ ఏజ్ లేదా క్యాలెండర్ ఏజ్ అని కూడా అంటారండి. క్యాలెండర్ ఏజ్. ఓకే, క్యాలెండర్ ఏజ్. ఇక్కడికి ఓకేనండి. స్కూల్ అడ్మిషన్స్ ఏ వయస్సు ఆధారంగా తీసుకుంటున్నారు? క్రోనలాజికల్ ఏజ్. నెక్స్ట్ రెండో వయస్సు అనాటమికల్ ఏజ్. అనాటమికల్ ఏజ్. అనాటమికల్ ఏజ్ వచ్చేటప్పటికి శరీర నిర్మాణ శాస్త్ర వయస్సు. శరీర నిర్మాణ శాస్త్ర వయస్సు. శరీర నిర్మాణ శాస్త్ర వయస్సు అంటే ఏంటి? ఎముకలు, దంతాల యొక్క అసిఫికేషన్ మరియు ఎక్స్రేల ద్వారా నిర్ధారించే వయసును ఏమంటామంటే అనాటమికల్ ఏజ్ అంటాం. బరువులు బరువు వ్యాయామాలు చేయించడం ద్వారా కూడా ఈ అనాటమికల్ ఏజ్ని మనం నిర్ధారణ చేయవచ్చు. నెక్స్ట్ ఫిజియోలాజికల్ ఏజ్. ఫిజియోలాజికల్ ఏజ్ అంటే శరీర ధర్మశాస్త్ర వయస్సు. ఏంటండి? శరీర ధర్మశాస్త్ర వయస్సు. శరీర ధర్మశాస్త్ర వయస్సు అంటే మహిళల్లో ఋతుస్రావం, బాలుల్లో గెడ్డాలు మీసాలు రావడం. దీని ద్వారా వయసును నిర్ధారించడాన్ని ఏమంటామంటే ఫిజియోలాజికల్ ఏజ్ అంటాం. శరీర ధర్మశాస్త్ర వయస్సు అవయవాలు మరియు హార్మోన్ల యొక్క స్రావాలను బట్టి ఈ ఏజ్ నిర్ధారించడాన్ని ఏమంటామంటే ఫిజియోలాజికల్ ఏజ్ అంటాం. ఓకేనండి. నెక్స్ట్ మానసిక వయస్సు. మానసిక కొన్ని ఉద్వేగం, మనస్తత్వం, అదేవిధంగా పిల్లలకి మన చిన్న ఫజిల్స్. ఇప్పుడు 6వ తరగతి కొట్టడు వచ్చాడండి, ఒరే నీకు టేబుల్స్ ఎన్ని వచ్చు అని అడిగామనుకుంటా, ఆడి మెంటల్ ఏజ్ ఏంటని తెలుస్తుంది కదా. వీటి ద్వారా మనం వాళ్ళ యొక్క మానసిక వయస్సును తెలుసుకోవచ్చు అండి. ఈ మానసిక వయసు సూత్రం MA/CA/100. ఓకేనండి, MA/CA/100. వయసులు ఎన్ని రకాలండి? వ్యాయామవిద్యలో ఉపయోగించే వయసులు 4 రకాలు. ఒకటి క్రోనలాజికల్ ఏజ్, 2 అనాటమికల్ ఏజ్, 3 ఫిజియోలాజికల్ ఏజ్, 4 మెంటల్ ఏజ్. ఓకేనండి. క్రోనలాజికల్ ఏజ్ అంటే ఏంటి? పుట్టిన తేదీ ఆధారంగా వయస్సు ఆధారంగా నిర్ధారించడాన్ని ఏమంటాం? క్రోనలాజికల్ ఏజ్. పాఠశాలలో జాయిన్ అయ్యేటప్పుడు సాధారణంగా ఏ వయసును పరిగణలోకి తీసుకుంటారు? క్రోనలాజికల్ ఏజ్. 2 అనాటమికల్ ఏజ్. ఎముకలు మరియు దంతాల అసిఫికేషన్ ద్వారా ఎక్స్రే ద్వారా నిర్ధారించే వయసుని ఏమంటాం? అనాటమికల్ ఏజ్ అంటాం. శరీర నిర్మాణ శాస్త్ర వయస్సు. నెక్స్ట్ ఫిజియోలాజికల్ ఏజ్. శరీర ధర్మశాస్త్ర వయస్సు అవయవాలు, హార్మోన్లు, ఆడపిల్లల్లో ఋతుస్రావం, అదేవిధంగా పురుషుల్లో బాలుర్లోనేమో మీసాలు గడ్డాలు రావడం ద్వారా వయసును నిర్ధారించడాన్ని ఏమంటాం? ఫిజియోలాజికల్ ఏజ్ అంటాం. ఈ ఏజ్లు ఖచ్చితంగా రావాలండి. ఓకే, ఈ ఫిజియోలాజికల్ ఏజ్ యొక్క ఎఫెక్ట్ దేని ద్వారా మనం తీసుకుంటాం? శ్వాస వ్యవస్థ, రక్త ప్రసరణ వ్యవస్థ. ఏంటండి? శ్వాస వ్యవస్థ, రక్త ప్రసరణ వ్యవస్థ యొక్క సామర్థ్యాన్ని బట్టి ఫిజియోలాజికల్ ఏజ్ కనుగొనవచ్చును. ఏంటండి? శ్వాస వ్యవస్థ మరియు రక్త ప్రసరణ వ్యవస్థ, ఈ వ్యవస్థల్ని ఫిజియోలాజికల్ ఏజ్ లో కనుక్కోవచ్చు. ఓకేనండి, ఇక్కడ దాకా మీకు క్లియర్ కదా? ఈ వయసులు ఖచ్చితంగా రావాలి. ఖచ్చితంగా మనకి డిఎస్సి ఎగ్జామినేషన్ లో బిట్ ఉంటుంది. ఓకేనండి. ఓకే, ఆ తర్వాత మనం చెప్పుకున్నాం వయసు, ఎత్తు, బరువు. ఇక్కడ రాసిన అనాటమికల్ ఏజ్, 3 ఫిజియోలాజికల్ ఏజ్,
ఫిజియలాజికల్ ఏజ్, 4 మెంటల్ ఏజ్, మానసిక వయసు, మెంటల్ ఏజ్. దీని యొక్క సూత్రం ఏంటంటే MA/CA × 100, MA/CA × 100. ఓకే, ఇక్కడ మీరు క్లియర్ కదా. వయసులో సాధారణంగా వ్యాయామ విద్యలో వర్గీకరణ దేని ద్వారా చేస్తాం? వయసు, ఎత్తు, బరువు ఆధారంగా చేస్తాం. ఏంటంటే వయసు, ఎత్తు, బరువు ఆధారంగా చేస్తాం. వయసు దేని ఆధారం? వయసుని ఎన్ని రకాలుగా విభజించుకోవచ్చు? మనం ఇక్కడ 4 రకాలుగా విభజించుకోవచ్చు. వయసుని 4 రకాలుగా విభజించుకోవచ్చు. ఆ తర్వాత వ్యాయామ విద్యలో ఎత్తుని దేంట్లో తీసుకుంటాం? అంగుళాల్లో తీసుకుంటాం. వ్యాయామ విద్యలో బరువుని దేంట్లో తీసుకుంటాం అండి? పౌనుల్లో తీసుకుంటాం. ఇక్కడ వరకు మీకు క్లారిటీ కదా? ఓకే కదా? నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోతామండి. ఇక్కడ నేను రాసినట్టే మీరు కూడా ఒక చిన్న టేబుల్ లాగా వేసుకోండి. ఓకే, మెక్లై వయస్సు, ఎత్తు, బరువు. మెక్లాయ్ అనే ఒక శరీరధర్మ శాస్త్రవేత్త, అదేవిధంగా స్పోర్ట్స్ పర్సన్ ఏం చేశాడంటే వయసు, ఎత్తు, బరువు ఆధారంగా ఆయన ఒక క్లాసిఫికేషన్ రెడీ చేశాడండి. నెక్స్ట్ అదేవిధంగా కొజెన్స్ లో వచ్చేటప్పటికి ఇక్కడ చిన్న ఎత్తు, బరువు ఆధారంగా ఈ క్లాసిఫికేషన్ లో ఈ టేబుల్ వెరీ ఇంపార్టెంట్ సార్. మీకు నేను అన్ని టేబుల్ ఐటమ్స్ చెప్తాను. టేబుల్ ఐటమ్స్ నుంచి ఖచ్చితంగా మీకు బిట్లు వస్తాయి. ఓకే, మన ఆన్లైన్ క్లాసులో కూడా టేబుల్ ఐటమ్స్, అదేవిధంగా టెస్ట్లో కూడా టేబుల్ ఐటమ్స్, ఇంపార్టెంట్ బిట్లు అన్ని కూడా ఇవ్వడం జరిగిందండి. ఓకే, క్వశ్చన్స్ ఎత్తు, బరువు ఆధారంగా. ఓకేనండి. నెక్స్ట్ YMCA వయస్సు, బరువు, అదేవిధంగా నెక్స్ట్ అట్లాంటిక్ సిటీ వర్గీకరణ. అట్లాంటిక్ సిటీ వచ్చేటప్పటికి చదివే తరగతితో పాటు ఏంటంటే చదివే తరగతితో పాటు ఇక్కడ ఏం తీసుకుంటారండి? చదివే తరగతితో పాటు వయస్సు, చదివే తరగతితో పాటు 2 విషయాలు ఇంకా తీసుకోవడం జరుగుతుంది. వయస్సు, బరువు ఆధారంగా తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ తిరునారాయణన్ హరిహరన్, ఇక్కడికి వచ్చేటప్పటికి ఆయన తిరునారాయణ హరిహరన్ ఏం చేశారంటే వయసు, ఎత్తు, బరువు తీసుకున్నాడండి. ఓకే, వయస్సు, ఎత్తు, బరువు. ఓకే, ఇక్కడగా మేజర్గా చూసుకున్నట్లయితే ఈ క్లాసిఫికేషన్స్ మనకి సరిపోతుందండి. ఓకే, ప్రజెంట్ ఫాలోయింగ్ లో ఉన్నాయి. ఈ మన డిఎస్సి ఎగ్జామినేషన్ వరకు ఇది చూసుకుంటే సరిపోద్ది. ఓకే, ఇక్కడ క్వశ్చన్స్ వచ్చేటప్పటికి ఏమవుతుందంటే క్రెష్మర్ మరియు షెల్డన్ యొక్క సొమాటో టైపింగ్ విధానం మీద ఆధారపడి ఉంది. ఓకే, ఇప్పుడు మెక్లాయ్ గారి కోసం చూద్దామండి. మెక్లాయ్ గారు ఏం చేశారంటే 4 క్లాసిఫికేషన్స్ ఇవ్వడం జరిగిందండి. ఓకే, 4 వయసు ప్లస్ ఎత్తు ప్లస్ బరువు బై 3 ఏంటంటే 4 వయసు ప్లస్ ఎత్తు ప్లస్ బరువు బై 3, 20 వయసు ప్లస్ 6 ఎత్తు ప్లస్ బరువు ఏంటంటే 20 వయసు ప్లస్ 6 ఎత్తు ప్లస్ బరువు, 6 ఎత్తు ప్లస్ బరువు, 10 వయసు ప్లస్ బరువు ఏంటంటే ఈ 4 రకాల క్లాసిఫికేషన్స్ ఇవ్వడం జరిగిందండి. ఇవన్నీ మీకు ఖచ్చితంగా నోటికి రావాల్సిందే, ఖచ్చితంగా బైహార్ట్ చేయాల్సిందే. ఓకే అండి. 1 4 వయసు ప్లస్ ఎత్తు ప్లస్ బరువు బై 3, 4 వయసు ప్లస్ ఎత్తు ప్లస్ బరువు బై 3, 20 వయసు ప్లస్ 6 ఎత్తు ప్లస్ బరువు, 20 వయసు ప్లస్ 6 ఎత్తు ప్లస్ బరువు. నెక్స్ట్ 6 ఎత్తు ప్లస్ బరువు, 6 ఎత్తు ప్లస్ బరువు, 10 వయసు ప్లస్ బరువు. ఈ క్రింది వాటిలో అడుగుతాడండి. ఈ క్రింది వాటిలో మెక్లాయ్ వర్గీకరించిన వర్గీకరణ. ఓకే, నెక్స్ట్ దీంట్లో తిరునారాయణ హరిహరన్ కూడా ఉన్నారండి.
వయసు ప్లస్ ఎత్తు ప్లస్ 1/10 బరువు ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ తిరునారాయణ హరిహరన్ ఏం చేశాడంటే వయసు ప్లస్ ఎత్తు ప్లస్ 1/10 బరువు, వయసు ప్లస్ ఎత్తు ప్లస్ 1/10 బరువు. ఓకే అండి. దీని ఆధారంగా ఓకే ఇక్కడికి మనకి ఈ క్లాసిఫికేషన్లో వీళ్ళు ఎలా ఇవ్వడం జరిగింది కదండి. ఓకే తిరునారాయణ హరిహరన్ గారు ఏం చేశారంటే ఎస్హెచ్ అండ్ సిటీ అని వర్గీకరణ ఒకటి ఇచ్చారండి. ఎస్హెచ్ అండ్ సిటీ వర్గీకరణ మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చెప్పుకోవడం జరుగుతుందండి. ఇక్కడ ఈ క్లాసిఫికేషన్ ఇచ్చాడు కదండి. ఇక్కడ ఈ క్లాసిఫికేషన్ ఇచ్చేసి వయసు ఎత్తు బరువు ఇచ్చేసి ఆడేమంటాడంటే వీళ్ళు ఏ తరగతికి చెందుతారు అంటారండి. అప్పుడు మనం ఏం చేస్తాం, హ్యాండ్స్ అప్ అంటే కాబట్టి ఖచ్చితంగా మనకు లెక్క రావాలి. ఆ లెక్క తెలిస్తేనే మనం ముందుకెళ్తాం. ఓకే ఇక్కడ ఎస్హెచ్ అండ్ సిటీ వర్గీకరణ 85 పైన 80 నుంచి 85, 75 నుంచి 80, 70 నుంచి 75, 65 నుంచి 70, 65 కంటే తక్కువ. ఓకే చూద్దాం. ఇక్కడ 85 పైన ఏమంటామంటే సీనియర్స్ అంటామండి, సీనియర్స్. ఆ తర్వాత 80 నుంచి 85ని ఇంటర్మీడియట్ అంటాం. అదేవిధంగా 75 నుంచి 80 జూనియర్, సబ్ జూనియర్, క్రింది తరగతి, అడుగు తరగతి. ఇక్కడ మనం దీన్ని చిన్న షార్ట్ కట్ లో మనం జ్ఞాపకం పెట్టేసుకుందామండి. SIJSBKA దీంట్లో ఖచ్చితంగా బిట్ ఉంటుందండి. ఓకే ఖచ్చితంగా బిట్ ఉంటుంది కాబట్టి మీరు దీన్ని ఖచ్చితంగా బైహార్ట్ చేయాల్సిందే. ఓకే 85 పైన సీనియర్స్, 50 నుంచి 85 ఇంటర్మీడియట్, 75 నుంచి 80 జూనియర్, 70 నుంచి 75 సబ్ జూనియర్, 65 నుంచి 70 ఏంటండి కింది తరగతి, 65 కంటే కింద అడుగు తరగతి. ఓకే మనకి రేపు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఇస్తాడో మీకు ఒక బిట్ చెప్తున్నాను చూడండి. వయస్సు 14 సంవత్సరాల 6 నెలలు, ఎత్తు 5 అడుగుల 2 అంగుళాలు, బరువు అంటే 85 పౌనులు, వయసు ప్లస్ ఎత్తు ప్లస్ 1/10 బరువు ఆధారంగా ఏ తరగతికి చెందుతారు, ఏ తరగతికి చెందుతారు అని మీకు లెక్క ఇచ్చాడు అనుకోండి. ఈ లెక్క చేయడం రావాలి. ఓకేనండి ఈ లెక్క చేయడం రావాలి. అదేవిధంగా ఈ టేబుల్ కూడా జ్ఞాపకం ఉండాలి. మనం చేయగలమా సార్? ఓకే ఇటువంటివి కావాలంటే మన యాప్లో నేను లెక్క చేసి పెడతాను సార్. మన మెటీరియల్లో దీనికి సంబంధించినవి అన్నీ ఉన్నాయి కాబట్టి మీరు చక్కగా నేర్చుకుంటారని నేను అనుకుంటున్నాను. ఓకే అండి. ఓకే మళ్ళీ ఇంకొకసారి చెప్పుకుని వచ్చేద్దాం సార్. అసలు వర్గీకరణ అనేది దేనికి? వ్యాయామ విద్యలో ఇంట్రామ్యూరల్స్ మరియు ఎక్స్ట్రామ్యూరల్స్ సమర్థవంతంగా నిర్వహించుకోవాలంటే వర్గీకరణ ఖచ్చితం. ఆ వర్గీకరణలోకి వచ్చేటప్పటికి ఏ అంశాలు మనం పరిగణలోకి తీసుకోవాలండి? వయసు ఎత్తు బరువు ఆధారంగా మనం ఏం చేసుకోవాలి? వచ్చిన తరగతి గది విద్యార్థులను హోమోజీనియస్ గ్రూపులుగా విభజించుకోవాలి. ఈ వర్గీకరణ ద్వారా వ్యాయామ విద్యలో మనం అనుకున్న లక్ష్యాలు సాధించవచ్చు. దీంట్లో తీసుకున్న ప్రామాణికాలు ఏంటండి? వయసు ఎత్తు బరువు. వయసును చూసుకుందాం. వయసును చూసుకున్నట్లయితే ఎన్ని రకాల వయసు? 1 క్రోనలాజికల్ ఏజ్, 2 ఎనాటమికల్ ఏజ్, 3 ఫిజియలాజికల్ ఏజ్, 4 మెంటల్ ఏజ్. అసలు క్రోనలాజికల్ అంటే ఏంటి? పుట్టిన గది ఆధారంగా వయసు నిర్ధారించడాన్ని ఏమంటాం? క్రోనలాజికల్ ఏజ్ అంటాం. ఓకేనండి.
సాధారణంగా పాఠశాల జాయినింగ్స్కి తీసుకునే వయసు ఏంటి? క్రోనలాజికల్ ఏజ్. నెక్స్ట్ అనాటమికల్ ఏజ్. ఎముకలు మరియు దంతాలు ఎక్స్రేల ద్వారా ఏంటండి? ఎముకలు మరియు దంతాలు ఎక్స్రేల ద్వారా బరువు వ్యాయామాలు చేయించడం ద్వారా ఏ వయసు నిర్ధారించవచ్చు? అనాటమికల్ ఏజ్ ని నిర్ధారించవచ్చు. నెక్స్ట్ ఫిజియోలాజికల్ ఏజ్. ఏంటండి ఫిజియోలాజికల్ ఏజ్? దీంట్లో చూసుకున్నట్లయితే హార్మోన్లు, ఋతుస్రావం ఆధారంగా ఏంటండి? హార్మోన్లు, ఋతుస్రావం ఆధారంగా పురుషుల్లో మీసాలు గడ్డాలు రావడం ద్వారా ఈ వయసును మనం నిర్ధారించుకోవచ్చు. ఓకేనండి. బాలబాలికరికి దీని ద్వారా ఏ ఏజ్ ద్వారా? ఫిజియోలాజికల్ ఏజ్ ద్వారా బాలబాలికలకి డిఫరెంట్ అయినటువంటి ఫిజికల్ యాక్టివిటీస్ మనం నిర్వహించుకోవచ్చు. ఓకేనండి. మెంటల్ ఏజ్ మానసిక పరిపక్వత ఆధారంగా పజిల్స్, టేబుల్స్, కొన్ని పొడుపు కథలు ఇవన్నీ చెప్పడం ద్వారా పిల్లవాళ్ళ యొక్క మానసిక పరిపక్వత ఎంత ఉంది, ఉద్వేగం ఎంత ఉంది, మనస్తత్వాన్ని మనం తెలుసుకోవడానికి ఈ మెంటల్ ఏజ్ అనే దాన్ని ఉపయోగించవచ్చు. మానసిక వయస్సుకు అనుగుణంగా సూత్రం ఏజ్ కూడా MA/CA/100. ఏంటండి? MA/CA/100. ఇదే క్రమంలో మనం ఇంకా ఏ ఫ్యాక్టర్స్ తీసుకోవాలి? వయసు తీసేసుకున్నాం. ఎత్తు దేంట్లో తీసుకోవాలి? అంగుళాలు, బరువు పౌనులు. ఈ క్రమంలో వచ్చేటప్పటికి కొంతమంది శరీరధర్మ శాస్త్రవేత్తలు ఏం చేశారండి? మెక్లాయ్ ఇదేని పరిగణలో తీసుకున్నారు. వయసు, ఎత్తు, బరువు ఆధారంగా కొన్ని క్లాసిఫికేషన్ తయారు చేశారండి. 4 వయసు ప్లస్ ఎత్తు ప్లస్ బరువు బై 3, 20 వయసు ప్లస్ 6 ఎత్తు ప్లస్ బరువు, 6 ఎత్తు ప్లస్ బరువు, 10 వయసు ప్లస్ బరువు. ఓకేనండి. ఈ మెక్లాయ్ వర్గీకరణ. నెక్స్ట్ కుజన్స్ వర్గీకరణలో వచ్చేటప్పటికి ఎత్తు, బరువును ఆధారంగా తీసుకున్నాడు. క్రెస్మర్ మరియు షెల్డన్ యొక్క సమటోటైపింగ్ విధానం మీద ఆధారపడి ఉంది ఏంటంటే కుజన్స్ యొక్క విధానం. YMCA విధానం వచ్చేటికి వయసు మరియు బరువును ఆధారంగా తీసుకుంటారు. అట్లాంటిక్ సిటీ వర్గీకరణ చదివే తరగతి వయసు, బరువును కూడా ప్రాధాన్యతలోకి తీసుకోవడం జరుగుతుందండి. ఓకే. అదేవిధంగా తిన్నారన్ హర్హరన్ వయసు మరియు ఎత్తు బరువును కూడా ప్రాధాన్యంలోకి తీసుకోవడం జరుగుతుందండి. ఇక్కడికి వచ్చేటి తిన్నారన్ హర్హరన్ గారు ఒక సూత్రం ఇవ్వడం జరిగింది. వయసు ప్లస్ ఎత్తు ప్లస్ 1/10 బరువుని ఆయన క్లాసిఫికేషన్ లో ఇవ్వడం జరిగింది. అదే క్రమంలో వచ్చేటప్పటికి SH అండ్ CT వర్గీకరణగా మనం చెప్పుకోవచ్చు. దీంట్లో వచ్చినట్లయితే ఏ వయసుల వారు ఎంత ఫ్యాక్టర్స్ వచ్చిన వారు ఏ గ్రూప్కి చెందుతారు? సీనియర్స్ చెందుతారా, జూనియర్స్ చెందుతారా, ఇంటర్మీడియట్ చెందుతారా, సబ్ జూనియర్ చెందుతారా, క్రింది తరగతి చదువుతారా, అడుగు తరగతి చెందుతారా? ఇవన్నీ కూడా దీంట్లో ఇవ్వడం జరిగిందండి. ఆల్రెడీ మీకు ఇక్కడ లెక్క ఇవ్వడం జరిగిందండి. సీరియస్ గా ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు నా ఒక ఇదండి రిక్వెస్ట్ అండి. నేను ఇక్కడ మీకు లెక్కలు ఇస్తున్నాను, మీకు ఎలా ప్రిపేర్ అవ్వాలో అనేది చెప్తున్నాను. కాబట్టి దాన్ని మీరు ఫాలో అయినట్లయితే మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతామండి. ఓకే. కాబట్టి ఈ క్లాసు మీకు చాలా ఉపయోగపడుతుంది. మీరు నోట్స్ రాసుకోండి, నేను చెప్పినట్టు ప్రిపేర్ అవ్వండి. ఓకే. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఒకటి సార్, మనం ఏదైనా విజయం సాధించాలంటే, ఏదైనా రంగంలో విజయం సాధించాలంటే చాలా కఠోర శ్రమ పడాలి, తప్పదు. మనకున్న కమిట్మెంట్స్ కొంచెం పక్కన పెట్టుకుని మీకున్న సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. మనకి ఎగ్జామినేషన్ కొంచెం దూరంలో ఉంది కాబట్టి ఇది మీకు చాలా విలువైన సమయం. కాబట్టి ఎక్కువ దీని మీద దృష్టి పెట్టండి. అదేవిధంగా నెక్స్ట్ క్లాసుల్లో నేను అనాటమీ ఏం చదవాలి సార్ అంటున్నారు, సైకాలజీ ఎలా చదవాలి సార్ అంటున్నారు, ప్రిన్సిపల్స్ ఫిలాసఫీ ఎలా సార్? ఒకటి ఫస్ట్ నేను చెప్తాను, ఈ సబ్జెక్టులు మీరు ముందు కంప్లీట్ చేయండి. ఈ సబ్జెక్టులు మీరు గుండాపిండిగా చదివితే స్కోరింగ్ చేయడానికి అవకాశం వస్తుంది. దీంట్లోనే మనం వెనకబడి ఉంటే ఓకే. నేను ఒక సిన్సియర్ రిక్వెస్ట్ అండి, ఇంటి దగ్గర ఉండే మహిళలకు, అదేవిధంగా వర్క్ చేసుకునే వాళ్ళకి, మీరు మిగిలిన జాబుల్లో కూడా వెళ్తున్నారు వాళ్ళందరికీ ఏంటంటే నా క్లాసులు ఫాలో అవ్వండి. నేను త్వరలో నా యాప్లో కూడా టెస్టులు అనేవి రిలీజ్ చేస్తాను. ఓకే అండి, టెస్టులు రిలీజ్ చేస్తాను. అదేవిధంగా నేను ఒక ప్లాన్ చేస్తున్నానండి, ఆన్లైన్లోనే లైవ్ క్లాసులు ఏర్పాటు చేద్దామనుకుంటున్నాను. ఓకే, దానికి కూడా మనం త్వరలో రెడీ చేసుకున్నాం. ఓకే, ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ.